వేరుశెనగకు సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ జిల్లా రైతులు. తెగుళ్లతో పంట దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు రాక అవస్థలు పడుతున్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు వేరే పంటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది వేరుశెనగ సాగు తగ్గింది. 10,000 ఎకరాల నుంచి 5,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయింది. గత ఏడాది భారీగా నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు రైతులు. 5 ఏళ్లుగా వేరుశెనగ పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో సరైన ధర రావడం లేదు. దీంతో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల సాగుపై దృష్టి పెట్టారు రైతులు. పల్లికాయకు వేయడం కారణం ఏంటంటే పల్లికాయ దిగుబడి రావడం లేదు. ఇవరకు 8 నుంచి 10 క్వింటాల ఎకరానికి దిగుబడి వచ్చేది. ఇప్పుడు కనీసం 4 నుంచి 5 క్వింటాల సుధా రావడం లేదు. దానికి ధర లేదు. పత్తి ఉడబికి మాకు పల్లికాయ వేసేది వరకు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకుంటున్నాం. పల్లికాయ ఎందుకు పండిస్తలేము అంటే పల్లికాయ దిగుబడి వస్తలేదు కాబట్టి మొక్కలకు మోజు చూస్తాను కాబట్టి పల్లి చేను ఇంట్రెస్ట్ అనేది లేదు. పల్లికాయకు మొక్కల మీదనే ఎక్కువ వేస్తున్నారు. మొక్కలు దిగుబడి బాగా వస్తుంది కాబట్టి మొక్కలు వేస్తారు కాబట్టి పల్లి చేనుకు రైతులు ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కాబట్టి. వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు జిల్లా ఏటూరు నాగారం, జనగామ జిల్లా ధర్మసాగర్, వేలేరు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, హన్మకొండ జిల్లా సాయంపేట, పరకాల, కమలాపూర్ ప్రాంతాల్లో వేరుశెనగ పంట సాగు చేస్తుంటారు రైతులు. గత ఏడాది వేరుశెనగ పంటకు తెగుళ్లు రావడంతో దిగుబడి తగ్గింది. దీంతో పెట్టుబడి ఖర్చులు రాలేదంటున్నారు రైతులు. పల్లి సాగు చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు కాయలు బాగా కాసేది. ఇప్పుడు పల్లికాయలు తక్కువ కాస్తున్నాయి, రేట్లు కూడా లేవు మార్కెట్లో. పోయినసారి ఇదే రోజులలో వస్తే 7,600, 7,800 వరకు ఉంది. ఇప్పుడు 7,000 రూపాయలే ఉంది, రేటు లేదు. మళ్ళీ కూలి రేట్లు పెంచిండు, రేటు చాలా తక్కువ ఉంది. 10 ఎకరాలు వేసే రైతు ఇప్పుడు 4 ఎకరాలు 3 ఎకరాలు వేస్తుంది. ఎండిన వేరుశెనగ క్వింటాల్కు 7,000 రేటు పలుకుతోంది. మిగిలిన వేరుశెనగకు 5,000 వస్తోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల గత 10-15 సంవత్సరాల కింద పల్లికాయ అనేది కూడా ఏది మిర్చి, పత్తి, ప్యాడీతో కొద్దిగా తక్కువ ఎక్కువలతోటి పల్లికాయ పంట కూడా ఉండేది. దానికి గిట్టుబాటు లేకుండా రైతాంగం ఏమైందనంటే ఈ కమర్షియల్ క్రాప్స్ రావడంతో ప్యాడీ కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ తోటి కన్వర్ట్ అవడు. మేజ్ అనేది రేటు గిట్టుబాటు ఉండడంతో మేజ్ కొంచెం కన్వర్ట్ అయ్యి కమర్షియల్ క్రాప్స్కు పోతున్నారు. 15 ఏళ్ల కిందట వేరుశెనగ పంట ఎక్కువగా పండేది. జిల్లాలో నుంచి ఆయిల్ మిల్లుల ద్వారా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వేరుశెనగ ఆయిల్ ఎగుమతి అయ్యేది. ఇప్పుడు పంట సాగు తగ్గటంతో ఆయిల్ మిల్లులు మూతపడ్డాయి. వేరుశెనగ తీసుకొని వచ్చాను ఒక 15 బస్తాలు. ఇక్కడికి వచ్చినాక తీరా చూస్తే మార్కెట్లో రేటు తక్కువ ఉంది. మేము చాలా కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చిన దానికి ఇక్కడ ఉన్న రేటుకు మాకు గిట్టుబాటు ధర పడట్లేదు. ఈ గవర్నమెంట్ ఒక గిట్టుబాటు ధరని నిర్ణయిస్తే రైతులందరికీ కూడా మేలు చేసినట్టు అవుతుంది. కూలి రేట్లు కూడా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. ఆ రేట్లతో ఇక్కడికి వచ్చే రేటుతో పోల్చుకుంటే ఇంటికి ₹1 కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ రేపు. ఇది రైతన్నలకు ఎంతో కష్టతరంగా ఉన్నది. వేరుశెనగ వేయాలంటేనే రైతులు భయపడేటట్టున్నారు. మార్కెట్కు ఎండు, పచ్చి వేరుశెనగ బస్తాలు తక్కువగా వస్తున్నాయన్నారు కార్యదర్శి. దిగుబడి తగ్గడమే ఎందుకు కారణమన్నారు. వాణిజ్య పంటల సైడు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ పల్లికాయ అనేది వేయడం తక్కువ చేశారు. మేజ్కి, మిర్చికి, కాటన్కి అందరు వెళ్తున్నారు. గత కాలంలో పోలిస్తే ఈ సంవత్సరము ఈ టైంలో చాలా తక్కువ వస్తుంది గ్రౌండ్ నట్. అందుకనే రైతులను కోరేది ఏంటంటే పల్లికాయ అందరు తినేదే, అందరికి ఇష్టమైంది కాబట్టి పల్లికాయ వేరుశెనగ పంట కూడా పండించాలని నేను కోరుకుంటున్నాను. వేరుశెనగ పంటకు సరైన రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.